అదితి, ఏం చేస్తున్నావు? ఎందుకు మీరా గారితో గొడవ పడుతున్నావు? గౌతమ్, ఇది నర్స్ కాదు, దొంగ. తను దొంగ? మీ ఇంట్లో ఏం దొంగతనం చేసిందేంటి? దొంగతనం చేసింది మా ఇంట్లో కాదు, మీ ఇంట్లో. మా ఇంట్లో తనేం దొంగతనం చేసింది? ఇదిగో ఈ స్మార్ట్ వాచ్. నువ్వు అహల్యకిచ్చిన ఈ వాచ్ని ఈ నర్సు దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతుంది. ఇది పెద్ద దొంగది. రోజు ఇంకేమేమి ఎత్తుకెళ్తుందో. ఇంకా ఆపుతావా? ఆ వాచ్ నేనే మీరా గారికి ఇచ్చాను. నువ్విచ్చావా? అయినా అహల్య వాచ్ ఈ నర్స్ కిందకి ఇచ్చావు? అది వాచ్ మాత్రమే కాదు, అదొక స్మార్ట్ ఫోన్ కూడా. తన దగ్గర ఫోన్ లేదు. ఎప్పుడైనా బాబుకు అవసరం పడితే తనకి ఫోన్ చేయడానికి ఉంటుందని ఇచ్చాను. ఎదుటి వాళ్ళ మీద నింద వేసే ముందు వెనక ఆలోచించాలి. నీ ఇష్టానికి నోరు పారేసుకోకూడదు. బంగారం లాంటి మీరా గారి మీద దొంగ అని నింద వేసావు. అనవసరంగా బుక్ అయ్యాని. నువ్వు దొంగ అన్నందుకు మీరా గారు చాలా ఫీల్ అయి ఉంటారు. మర్యాదగా తనకి సారీ చెప్పు. ఏంటి? నేను తనకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు తప్పు చేసావు అదితి, కాబట్టి నువ్వు సారీ చెప్పాలి. నేను చెప్పను. ఆఫ్టర్ ఆల్ తనకు నర్సు, నేను డాక్టర్. నర్సుకు సారీ ఎందుకు చెప్పాలి? ఇక్కడ నువ్వు డాక్టరు, తను నర్స్ అన్నది ముఖ్యం కాదు. నువ్వు తను చేయని నేరానికి నిందించావు, దొంగ అని నింద వేసావు. కాబట్టి నువ్వు సారీ చెప్పాలి. సారీ చెప్తావా లేదా? నేను చెప్పను గౌతమ్. సరే, నువ్వు సారీ చెప్పకపోతే ఇంకెప్పుడు నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మీరా గారికి సారీ చెప్పి తీరాలి. ఇప్పుడు గనక నేను సారీ చెప్పకపోతే గౌతమ్ నన్ను నిజంగా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేలా లేడు. నేను ఇంటికి రాకపోతే గౌతమ్కి నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. ఏంటి? సారీ చెప్తావా లేక ఇటు నుంచి ఇటే మీ ఇంటికి వెళ్ళిపోతావా? సారీ. వినిపించలేదు, గట్టిగా చెప్పు. సారీ. హాయ్ విక్రాంత్. హాయ్ గౌతమ్, హౌ ఆర్ యూ? మీ బ్రదర్ ఎలా ఉన్నాడు? కాసేపు కాన్షియస్లోకి వస్తున్నాడు, మళ్ళీ స్పృహ తప్పుతున్నాడు, నిద్రలోనే కలవరిస్తున్నాడు. ఎలాంటి చేంజ్ లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గౌతమ్. డోంట్ వరీ, నేను మెడిసిన్స్ ఇచ్చాను కదా, అవి కంటిన్యూ చేయండి. తొందరలోనే రికవర్ అయిపోతాడు. మా తమ్ముడు ఎప్పుడెప్పుడు కోలుకుంటాడా అని వెయిట్ చేస్తున్నాను గౌతమ్. నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాను. వాడు ఎప్పటికీ కోలుకోలేడు, కోమాలోనే పోతాడు. ఆడపిల్లల్ని వేధించే వెధవలకి అదే సరైన శిక్ష. థ్యాంక్ యూ గౌతమ్. ఈ రోజు వీడిని వదలకూడదు. అసలు వీడెవడో తెలుసుకోవాలి. వీడి మొహం నాకు తెలియాలి. నేను చెప్పిన విషయం ఏం చేసావు అహల్య? చేయడం ఏంట్రా, నీ సంగతి తెలుస్తాను. ఈ రోజు నువ్వు అయిపోయా.
ఎందుకు ఆ బాక్స్ గురించి అడుగుతున్నావు? ఈ రోజు నువ్వు దొరికిపోయావురా, అయిపోయావు. మర్యాదగా మాస్క్ తీసి నీ మొహం చూపించురా. చూపిస్తావా లేదా? చూపించు. ఎవరమ్మా ఇతను? ఏంటి గొడవ? వీడే అన్నయ్య, మాస్క్ పెట్టుకుని నన్ను ఇన్నాళ్ళు వెంటాడుతున్న మాస్క్ మ్యాన్ వీడే. ఈ రోజు వీడి నిజ స్వరూపం చూడాలనుకున్నాను, అందుకే మాస్క్ తీశాను. రేయ్, ఎవర్రా నువ్వు? నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నావు? చెప్పు చెప్పు, ఎవర్రా నువ్వు? ఏం కావాలి నీకు? చెప్పరా, వాడిని వదలకన్నయ్య. చెప్పు. రేయ్, చెప్పరా. ఇంకోసారి నా చెల్లి జోలికి వస్తే చంపేస్తా. చెప్పరా.